ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. చూడమ్మా, నెక్స్ట్ మనం గ్రావిటేషన్లో కొన్ని రిమైనింగ్ టాపిక్స్ మీద మనం ప్రాబ్లమ్స్ చేద్దామన్న. గ్రావిటేషన్ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మీద మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. అండ్ దెన్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ మీద కూడా మనం ప్రాబ్లమ్స్ చేద్దాం అన్న. ఈరోజు ఉన్నటువంటి ఈ సెషన్లో మనం చూడన్నా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి సంబంధించినటువంటి ఒక చిన్న స్టేట్మెంట్ క్వశ్చన్ వచ్చింది నాన్న. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్మెంట్ క్వశ్చన్ వచ్చేసింది. ఇది ఎప్పుడు వచ్చిందని అంటే ఏపీ మే 17, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఏమంటున్నాడు, ద స్టేట్మెంట్ దట్ ఆర్ ట్రూ అబౌట్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ జీ. అరే, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ గురించి, స్మాల్ జీ గురించి ఒక 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు రా. వాటిలో ఏది కరెక్టో చెప్పమంటాడు. జీ ఈజ్ గ్రేటర్ ఎట్ పోల్స్. ఓకే, వెరీ గుడ్. జీ ఈజ్ గ్రేటర్ ఎట్ పోల్స్, ఆ విషయం మనకు తెలుసు. జీ వాల్యూ డిక్రీజెస్ విత్ హైట్, అది కూడా కరెక్టే. జీ వాల్యూ ఈజ్ సేమ్ ఆల్ ఓవర్ ది ఎర్త్, కాదు, అది తప్పు. ఏమంటున్నాడు, ద స్టేట్మెంట్స్ దట్ ఆర్ ట్రూ అబౌట్ ది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ జీ. ఇంకోటి డి ఏదో ఇచ్చాడు రా, జీ వాల్యూ ఈజ్ మ్యాక్సిమం అట్ ది సెంటర్ ఆఫ్ ఎర్త్. ఏ అండ్ బి ఆర్ ట్రూ నాన్న. ఇక్కడ 2 ఇచ్చాడు నాన్న. జీ ఈజ్ గ్రేటర్ ఎట్ పోల్స్, ఆ విషయం అందరికీ తెలుసు. నెక్స్ట్ రెండవది ఏంటంటే జీ వాల్యూ ఈజ్ డిక్రీజెస్ విత్ హైట్ మనం బాగా పైకి వెళ్ళిపోతున్నాం అని అనుకోరా, జీ వాల్యూ తగ్గిపోతుంది, అది కరెక్టే. ఇది రైటే, ఇది రైటే. నెక్స్ట్ జీ వాల్యూ ఈజ్ సేమ్ ఆల్ ఓవర్ ఆన్ ది ఎర్త్. జీ వాల్యూ అనేది ఎర్త్ మీద డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా మారిపోతూ ఉంటుంది నాన్న, అది తప్పు. నెక్స్ట్ జీ వాల్యూ ఈజ్ మ్యాక్సిమం అట్ ది సెంటర్ ఆఫ్ ఎర్త్ దగ్గర జీ వాల్యూ అనేది 0 ఉండిద్ది నాన్న, మ్యాక్సిమం కాదు, అది తప్పే. అంటారా, జీ వాల్యూ ఈజ్ మ్యాక్సిమం అట్ ది స్మాల్ జీ వాల్యూ ఈజ్ మ్యాక్సిమం అట్ ది సెంటర్ ఆఫ్ ఎర్త్ అని అన్నాడు. జీడీ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏముందనన్నా మనకి, స్మాల్ సి ఇంటూ 1 - d/r అనేటువంటి ఫార్ములా ఉంది. అంటే ఇక్కడ డెప్త్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అట. అయితే పరిస్థితి ఏంటన్నా, జీడీ ఈజ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ 1 - r/r. అంటే ఎంత వస్తుంది రానన్నా, ఏంటన్నా, ద గ్రావిటేషన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీడి ఈజ్ ఈక్వల్స్ టు 0 అట్ ది సెంటర్ ఆఫ్ ఎర్త్. ఏంట్రా, జీడి ఈజ్ ఈక్వల్స్ టు 0 అట్ ది సెంటర్ ఆఫ్ ఎర్త్, అర్త్ సెంటర్ దగ్గర ఎంత ఉంటుందిరా బుజ్జి, జీ వాల్యూ 0 ఉండిద్ది. మరి వాడేమిచ్చాడు, మ్యాక్సిమం అని ఇచ్చాడు. ఎవడు మనకు అక్కడ సి ఆప్షన్లోనూ డి ఆప్షన్లో ఇచ్చాడు. డి ఏంట్రా, జీ విల్ మ్యాక్సిమం అని అన్నాడు. జీ విల్ మ్యాక్స్ అట్ సెంటర్ ఆఫ్ ఎర్త్ అని అన్నాడు. సెంటర్ ఆఫ్ అర్త్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. మరి ఇది రైట్ ఆర్ రాంగా? రాంగ్ నాన్న, అర్థమైందమ్మా, ఇదేమైంది, రాంగ్. ఏది, జీ విల్ మ్యాక్స్ అట్ ది సెంటర్ ఆఫ్ ఎర్త్ అనేది రాంగ్ స్టేట్మెంట్ అని అనమాట. యాక్చువల్గా సెంటర్ ఆఫ్ ఎర్త్ దగ్గర ఎంత అవుతుంది, డెప్త్ అనేది ఆర్ అవుతుంది అని అనమాట. డెప్త్ అనేది రేడియస్ ఆఫ్ ఎర్త్కి ఈక్వల్ అవుతుంది. ఆ సిచ్యువేషన్లో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత అవుతుంది, 0 అవుతుంది. మరి వాడు ఎంత ఇచ్చాడు రా, మ్యాక్సిమం అని ఇచ్చాడు. ఇక్కడేమో మినిమం వస్తుంది మనం ఫాలో అవుతున్నటువంటి ఫార్ములాలో అయితే. అరే, మరి ఇచ్చినటువంటిది ఇదేంటి, రాంగ్. ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఇంకొకటి కూడా ఇచ్చాడు నాన్న, జీ వాల్యూ ఈజ్ సేమ్ ఆల్ ఓవర్ ది ఎర్త్ మీద. అంటే మనకి ఎర్త్ వాల్యూ అంటే నేను ఏదో ఒక మౌంటైన్ మీదకి వెళ్ళాను, జీ వాల్యూ తగ్గిపోతుంది. లేకపోతే సర్ఫేస్ మీదకి వచ్చాను, జీ వాల్యూ పెరుగుతుంది. అంటే స్మాల్ జీ వాల్యూ విల్ బి వ్యారీస్ విత్ ప్లేస్ టు ప్లేస్ ఆన్ ది అర్త్ సర్ఫేస్ మీద ఏమవుతుందిరా బుజ్జి, ప్లేస్ టు ప్లేస్ మారిపోతుందిరా, ఏది, స్మాల్ జీ వాల్యూ అనేది. కాబట్టి అక్కడ స్టేట్మెంట్ క్వశ్చన్స్లో జీ ఈజ్ గ్రేటర్ అట్ ది పోల్స్, కరెక్ట్. అండ్ దెన్ జీ వాల్యూస్ డిక్రీజెస్ విత్ హైట్స్ ఈజ్ కరెక్ట్. ఈ 2 కరెక్ట్ నాన్న, ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఈ స్టేట్మెంట్ తప్పు. అండ్ ద నెక్స్ట్ వన్, జీ వ్యారీస్ విత్ రెస్పెక్ట్ టు
ప్లేస్ టు ప్లేస్ ఆన్ అర్త్ మీద ప్లేస్ టు ప్లేస్ అనేది స్మాల్ జీ వాల్యూ మాత్రం వ్యారీ అయిపోతూ ఉంటుంది అన్నట్టు, మారిపోతూ ఉంటుంది. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ప్లేస్ టు ప్లేస్ అనేది ఎర్త్ సర్ఫేస్ మీద మారుతుంది. కానీ వాడేమిచ్చాడు అక్కడ, ద జీ వాల్యూ ఈజ్ సేమ్ ఆల్ ఓవర్ ది ఎర్త్ అని అన్నాడు. అది మాత్రం తప్పు, అది తప్పు, ఇది తప్పు. ఓకేనా, అంటే ఈ రెండు మాత్రమే కరెక్ట్. అంటే జీ ఈజ్ గ్రేటర్ అట్ ది పోల్స్ కరెక్ట్, జీ వాల్యూస్ డిక్రీసెస్ విత్ హైట్ అనేది కరెక్ట్. ఇంకా అంతవరకు ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏదో ఉందిరా, ఇంకొక చిన్న ప్రాబ్లం ఉందిరా నాన్న. ఆ ప్రాబ్లం ఒక్కటే చెప్తాను చూడండి. ద వాల్యూ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ ఎ హైట్ ఆఫ్ 4re ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ దట్ సర్ఫేస్ ఈజ్ ఎంత నాన్న, ద వాల్యూ ఆఫ్, ఇక్కడ ఎప్పుడు ఇచ్చాడు ఇది, ఏపీ మే. నెక్స్ట్ సారీ అమ్మా, సారీ ముందుకు చూస్తున్నాను చూడండి నాన్న. ఏపీ మేలో ఇచ్చాడు నాన్న. ఏపీ మే 15 2023లో ఇచ్చినటువంటి ప్రాబ్లం రైతే ఏమి ఇచ్చాడు, ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ద వాల్యూ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ ఎ హైట్ ఆఫ్ 4re ఫ్రమ్ ది ఎర్త్ సర్ఫేస్ ఈజ్. అంటే జీ వాల్యూ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, టు ఫైండ్ జీ వాల్యూ at h is equals to 4re. h is equals to 4re అంటే h is equals to 4 into రేడియస్ ఆఫ్ ఎర్త్ దగ్గర ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఎర్త్ అన్న ఇది, సారీ అమ్మా కనపడట్లేదు, 1 minute వెయిట్. ఇదేదో ఎర్త్ రా బుజ్జి, ఇది ఎర్త్ రా బుజ్జి, ఇదేమో రేడియస్ ఆఫ్ ఎర్త్ ఆర్ఈ నాన్న. రేడియస్ ఆఫ్ ఎర్త్ ఎంత వచ్చి ఆర్ఈ నాన్న. అయితే వీడేది ఈ బాడీ ఎంత హైట్లో ఉందట, ఈ ఎర్త్ సర్ఫేస్ మీద నుండి 4re హైట్లో ఉందట. ఈ హైట్ దగ్గర ఏం చేయమంటున్నాడు నన్ను, ఈ హైట్ దగ్గర జీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. హీఈస్ ఆస్కింగ్ ది జీ వాల్యూ అట్ ఎ హైట్ ఆఫ్ 4re దగ్గర ఏం చేయమంటున్నాడు అన్న మనల్ని, 4re హైట్ దగ్గర నుండి, ఎర్త్ సర్ఫేస్ మీద నుండి 4re హైట్ దగ్గర ఏంటన్నా, ఎర్త్ సర్ఫేస్ దగ్గర నుండి ఈ పర్టికులర్గా నేను తీసుకున్నటువంటి ఈ బాడీ ఎక్కడ తీసుకున్నాను రబుచ్చి, ఈ బాడీ ఎక్కడ తీసుకున్నాను, 4re హైట్ దగ్గర తీసుకున్నాను. ఈ పాయింట్ దగ్గర నాకు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫైండ్ అవుట్ చేయమంటే మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటి, g is equals to g into gh is equals to g into 1 minus 2h by r formula చేయండి రా. r is nothing but radius of earth. gh is equals to c into 1 minus 2 into h means 4re divided by re, radius of earth. re cancel, that is gh is equals to g into 1 minus 8 ఎంత వస్తుందిరా, 1 minus 8, 2 into 4 అంటే 8 కదా, 1 minus 8, that must be equals to gh is equals to g into 1 minus 8. 1 minus 8 అంటే 7 వస్తుందా, మైనస్ 7gనా. సరే చెప్పండి అమ్మా ఎంత వస్తుందో. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ హైట్ ఆఫ్ 4re, హౌ మచ్ దట్ ఈస్, ఎంత వస్తుందిరా బుజ్జి. వెరీ ఈజీ ప్రాబ్లం, అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది, ఇంతసేపా. దట్ ఈస్ వెరీ వెరీ ఈజీ ప్రాబ్లం. జీ వాల్యూ ఎంత తీసుకోమన్నాడు, 10 meters per second square తీసుకోమన్నాడు, అయిపోయింది. ఇంకా అక్కడ పెద్ద విశేషం ఏమి లేదు, చేసేయచ్చు. 1 minus 1 minus 8 చెప్పేసేయండి అమ్మా, ఆన్సర్ అంతా చెప్పేసేయండి. చెప్పేసేయండి అమ్మా, అయిపోతుంది. ఓకేనన్నా. ఏ హైట్ దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నాడమ్మా, ఏ హైట్ దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నాడమ్మా, 4re హైట్ దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చేసేయండి రా బుజ్జి. ఓన్లీ 1 minute టైమింగ్, అంతకుమించి ఏం లేదు. 1 minute కూడా లేదు, చేసేయచ్చు. ఎంత వస్తుందమ్మా, ఇది చేస్తేనేమో
జీ ఇంటూ 1 - ఎయిట్ వచ్చేస్తుంది. 10 తీసుకుంటే మళ్ళీ 7. ఇదేంటి ఇక్కడ ఏదో మనకి 0.3లో 1.4లోనే ఇచ్చాడు. మరి ఎలా చేయాలి ఈ ప్రాబ్లమ్ని? ఎలా చేద్దాం? ఇది ఏంటన్నా జీ డాష్ ఈక్వల్స్ టు ఫామ్లో ఉంది మనకు ఆల్రెడీ. ఎంత అవుతుందమ్మా? జీ డాష్ ఈక్వల్స్ టు జీ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ అని చెప్పేసి ఫామ్లో ఉంది నాన్న. జీ డాష్ ఈక్వల్స్ టు జీ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ వాల్యూ అని అంటే ఇది నాన్న. ఆర్ ప్లస్ హెచ్ ఈస్ నథింగ్ బట్ 5RE వస్తుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ ఆర్ ప్లస్ హెచ్. ఓకేనా? ఆర్ మీన్స్ RE డివైడెడ్ బై ఆర్ ప్లస్ హెచ్ మీన్స్ 4R హోల్ స్క్వేర్. ఎంత వస్తుందో వచ్చి జీ డాష్ ఈక్వల్స్ టు 10 ఇంటూ R/5R హోల్ స్క్వేర్. ఇది క్యాన్సిల్ వచ్చి జీ డాష్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందిరా నాన్న? జీ డాష్ ఈక్వల్స్ టు 10 ఇంటూ 1/25 that is 10/25 that is equals to 0.4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అరే ఇది డెరివేషన్లో నుండి మధ్యలో నుండి తీసుకున్నటువంటి ఫార్ములా నాన్న. జీ డాష్ ఈక్వల్స్ టు జీ ఇంటూ R/R ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అన్న. ఎంత వచ్చేసింది? ద జీ డాష్ మీన్స్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ 4RE మస్ట్ బి ఈక్వల్స్ టు 0.4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది చేయండి అన్న. ఇది వేస్తే మరలా కాంప్లికేటెడ్ అవుతుంది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ తీసుకొని చేసేసేయండి. జీ డాష్ ఈక్వల్స్ టు జీ ఇంటూ R/R ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ చేసేయండి. మీకు ఈ జీ డాష్ అంటే ఏంటన్నా? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ ది 4RE హైట్ మస్ట్ బి ఈక్వల్స్ టు 0.4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. రాసుకున్నామా? ఇది ఎప్పుడు వచ్చింది? AP May 15, 2023లో వచ్చినటువంటి ప్రాబ్లం. జాగ్రత్తగా తీసుకోండి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం నాన్న. ఇది కూడా ఏపీలోనే వచ్చినట్లు ఉంది నాన్న. మేబీ ఏపీలో వచ్చినట్లు ఉంది నాన్న. ఇది కూడా ఏమంటున్నాడు నాన్న? సింపుల్ ప్రాబ్లమ్స్ ఎలా నాన్న? పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదు, సింపుల్గానే వస్తున్నాయి మీకు ఎంసెట్లో. ఎక్కడో ఒకటో అరో కొంచెం గట్టి ప్రాబ్లం అంతే. మ్యాక్సిమం అన్నీ చిన్న ప్రాబ్లమ్సే ఉన్నాయి. దాని గురించి అసలు కంగారు పడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఏమంటున్నాడు రా? ఏ యూనిఫామ్ సాలిడ్ స్పియర్ ఆఫ్ రేడియస్ R ప్రొడ్యూసెస్ ఏ గ్రావిటేషనల్ యాక్సలరేషన్ ఆఫ్ A0. ఎంత నాన్న? A0 on its surface. The distance of the point from the center of the sphere is nothing but A0/4. ఏమంటున్నాడు రా? యూనిఫామ్ సాలిడ్ స్పియర్ ఆఫ్ రేడియస్ R ప్రొడ్యూసెస్ ది గ్రావిటేషనల్ యాక్సలరేషన్ A0 on its surface. The distance of that point from the center of the sphere where the gravitational acceleration becomes as A0/4. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఏంటి అసలు అక్కడ ప్రాబ్లమ్ని చదవడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ప్రాబ్లమ్ని చదవండి, మిగతాది మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమంటున్నాడు అసలు? ఇక్కడ చూడండి నాన్న. యూనిఫామ్ సాలిడ్ స్పియర్ ఆఫ్ రేడియస్ R ప్రొడ్యూసెస్ ఏ గ్రావిటేషనల్ యాక్సలరేషన్ A0 ఆన్ ఇట్స్ సర్ఫేస్. ఓకే, వెరీ గుడ్, ఇంతవరకు చెప్పాడు. అండ్ ద నెక్స్ట్ వన్, ద డిస్టెన్స్ ఆఫ్ ది point from the center of the sphere where the gravitational acceleration becomes as A0/4. The distance of the point. అయితే ఇక్కడ ఏంటంటున్నాడు? ఏదో ఒక పాయింట్ ఆ స్పియర్ దగ్గర నుండి ఏదో ఒక పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆ పాయింట్ దగ్గర యాక్సలరేషన్ అనేది A0/4 ఉండాలట. ఆ సిచ్యువేషన్లో ఆ పర్టికులర్ పాయింట్ అనేది 4R దగ్గర ఉందా, 3/2R దగ్గర ఉందా, 2R దగ్గర ఉందా, 3R దగ్గర ఉందా అని చెప్పేసి అడుగుతున్నాడు రా. యూనిఫామ్ సాలిడ్ స్పియర్ ఆఫ్ రేడియస్ R ప్రొడ్యూసెస్ అని గ్రావిటేషనల్ యాక్సలరేషన్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుందిరా? ఇది AP జూలై. ప్రాబ్లం చదవడమే ఇంపార్టెంట్. AP జూలై ఏంటన్నా? AP జూలై 4, 2022 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. ఈ ప్రాబ్లంలో ఏమంటున్నాడు అంటే యూనిఫామ్ సాలిడ్ స్పియర్ ఒకటి తీసుకున్నాడు రా, దానికి రేడియస్ R అనేది ఉందట. ఇది ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి గ్రావిటేషనల్ యాక్సలరేషన్ ఎంతట? A0 అట.
దాని సర్ఫేస్ మీద. అయితే ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది స్పియర్ వేర్ ద గ్రావిటేషనల్ యాక్సలరేషన్ బికమ్స్ as a0/4 ఈజ్. అంటే ఈ స్పియర్ దగ్గర నుండి, స్పియర్ సెంటర్ నుండి చూసుకుంటే స్పియర్ లోపల ఏదో ఒక పాయింట్ దగ్గర యాక్సలరేషన్ అనేది a0/4 అవుతుందట. ఆ పాయింట్ అనేది సెంటర్ నుండి ఎంత డిస్టెన్స్లో ఉందో చెప్పమంటున్నాడు. అది ఒక్కట్రా మనం చేయమని నేను చెప్పింది. అది ఈజియెస్ట్ ప్రాబ్లం. ఏపీ July 4, 2022 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రబుచ్చి. సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం అది. ఆ ప్రాబ్లం ఎలా చేస్తామో ఒక్కసారి చెప్తాను రా నాన్న. సరే, నేనైతే చెప్పాను ప్రాబ్లం ఇలా ఉండిద్ది అని నేను చెప్పాను. చెప్పినప్పుడు మీరు ఏదైనా ట్రై చేస్తే, సొంతంగా ట్రై చేస్తే సూపర్. అసలు సొంతంగా ట్రై చేయలేదు, సరే ఫాలో అవ్వండి. ట్రై చేస్తే ఇంకా బాగుండిద్దని నా అభిప్రాయం. సరే చూడరు నాన్న. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ Fg ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1/r² నాకు తెలుసు. అయితే ఇప్పుడు ఏమంటున్నాను రా, Fg ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1/r². ద యాక్సలరేషన్ ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1/r². నాకు ఆ విషయం తెలుసు. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1/r². నాకు ఆ విషయం తెలుసు. a2/a1 ఇస్ ఈక్వల్స్ టు r1/r2² ఈ ఫార్ములా నుండి వచ్చేస్తుంది నాన్న. ఇప్పుడు ఫస్ట్ యాక్సలరేషన్ ఎంత, నాకు a2 తెలియదు. a2 తెలుసు, a1 తెలుసు, r1 తెలుసు, r1 తెలుసు, r2 తెలియదు. ఓకే నాన్న. ఇప్పుడు పరిస్థితి ఏంటారు నాన్న, a1 ఈజ్ నథింగ్ బట్ a1 a2 నామా. ఇప్పుడు నాకు కావాల్సింది a2 అని అనుకో. a2 ఈజ్ ఈక్వల్స్ టు a0/4 వాడే ఇచ్చాడు. అండ్ ద నెక్స్ట్ వన్ a1 ఈజ్ ఈక్వల్స్ టు a ఇచ్చేసాడు, a0 ఇచ్చేసాడు. అయితే r1 అనేది ఏదో ఇచ్చాడు రా చూడు. r1 ఈక్వల్ టు రేడియస్ ఎంత ఇచ్చాడు రాబుజీ, r1 ఈక్వల్ టు రేడియస్ r ఇచ్చాడు. r2 నిన్ను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేసి, అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1/r². గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ a అని తీసుకున్నాడు అని అనుకున్నాను. బై ఫాలోయింగ్ ది న్యూటోనియన్ మెకానిక్స్ m ఇంటూ a, m ఈజ్ కాన్స్టెంట్, దెన్ a ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1/r². నాకు ఆ విషయం తెలుసు. a2/a1 ఏంటారు నాన్న, a2/a1 ఈజ్ ఈక్వల్స్ టు r1/r2². ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కాబట్టి a2కి r1 వస్తుంది, a1కి r2 వస్తుంది. ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అమ్మ. ఇక్కడ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అయితే a2కి r2 వస్తుంది, a1కి r1 వస్తుంది. అట్ట ఏం కాదు. ఇక్కడ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఉంది కాబట్టి రివర్స్ అని అనమాట. అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే a2 ఎంత రానా, a2 ఈజ్ ఈక్వల్స్ టు a0/4 డివైడెడ్ బై a0 ఈజ్ ఈక్వల్స్ టు r²/r2². అరే ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా, ఏమేం ఇది a0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఎంత వస్తుంది రా బుజ్జి, r2² ఈజ్ ఈక్వల్స్ టు r². ఈజ్ ఈక్వల్స్ టు 4r² వస్తుందిరా, 4r² వస్తుంది. దెన్ r2 ఈజ్ ఈక్వల్స్ టు 2r² వస్తుంది, 2r² వస్తుంది. అరే r2² ఈజ్ ఈక్వల్స్ టు 4r² వస్తుంది, r2 ఈజ్ ఈక్వల్స్ టు 2r² వస్తుంది. r2 ఈజ్ ఈక్వల్స్ టు 2r వస్తుంది నాన్న, r2 ఈజ్ ఈక్వల్స్ టు 2r వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. మాత్రం జాగ్రత్తగా మైండ్ దగ్గర పెట్టుకొని చేయాలి. r2 ఈజ్ ఈక్వల్స్ టు 2r. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఏపీ July 4, 2022 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం నాన్న. చాలా జాగ్రత్తగా చేయాలి ఇది. అండ్ ద నెక్స్ట్ వన్, విచ్ ప్రాబ్లం నాన్న, దట్ ఈస్ నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం అన్న. ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఏంటమ్మా ఇది, నెక్స్ట్ ప్రాబ్లం చేస్తున్నానమ్మా. చూడండి ఒకసారి, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం చూడండి అమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం నాన్న. ఇది మాత్రం జాగ్రత్తగా గమనించండి అమ్మా ఈ ప్రాబ్లం.
ఈ ప్రాబ్లం ఒక్క నిమిషం నాన్న. ఏపీలో వచ్చింది నాన్న. ఏపీ సెప్టెంబర్ 18, 2020లో వచ్చినటువంటి ప్రాబ్లం నాన్న ఇది. వాడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం రా ఒకసారి. ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం రా. 34. ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ అండ్ ఎక్స్ యాక్సిస్ హ్యాస్ ది పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్. ఏపీ సెప్టెంబర్లో వచ్చినటువంటి ప్రాబ్లం నాన్న. ఏపీ సెప్టెంబర్ 18, 2020 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా. ఏపీ సెప్టెంబర్ 18, 2020 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా. వచ్చి యూవీసీ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? పొటెన్షియల్ ఎనర్జీ యూవీసీ క్వశ్చన్ 2 - 20x + 5x² జౌల్స్ అని ఇచ్చాడు ఎలాంగ్ ది ఎక్స్ యాక్సిస్. దిస్ పార్టికల్ రిలీజెస్ ఎట్ x ఈ పార్టికల్ని రిలీజ్ చేశానంటే ఎక్కడ x = -3. ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ x విల్ బి ఇదేనా అడిగింది? x will be ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ x will be ఇదిరా ఇచ్చినటువంటి ప్రాబ్లం. దీన్ని ఏం చేద్దాం రా బుజ్జి? ద మ్యాక్సిమం డిస్టెన్స్ ఇఫ్ ద హోల్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కైనటిక్ ఎనర్జీ అండ్ దెన్ టోటల్ ఎగ్జాస్టెడ్. ఇక్కడ ఏమవుతుందిరా? పార్టికల్ మూవ్ అవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవ్వాలట? పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి అట. ఇక్కడ ఏమంటున్నాడు రా? వెన్ ద పార్టికల్ ఈజ్ రిలీజ్డ్ అని అంటున్నాడు. పార్టికల్ని రిలీజ్ చేశాడు. పార్టికల్ని రిలీజ్ చేసినప్పుడు అది మ్యాక్సిమం ఎక్స్ వాల్యూ అంటే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఎంత చేస్తుందో చెప్పమని నేను చెబుతున్నాడు రా. మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఎంత చేస్తుందో చెప్పాలి అని అంటే ఇక్కడ ఉన్నదేమో పొటెన్షియల్ ఎనర్జీ, ఇక్కడ ఉన్నదేమో పొటెన్షియల్ ఎనర్జీ. వాడు అడుగుతుందేమో మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. ఎలా? ఇక్కడ పాసిబిలిటీ ఏముందిరా నాన్న? ఇక్కడ ఉన్నటువంటి టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవ్వాలి? కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి. అంటే టోటల్ potential energy is converted into kinetic energy అంటే ఏంట్రా? టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయితే. అరే మీరు ఎప్పుడైనా చూసారా మనకి ఆర్చరీలోనన్న ఎప్పుడైతే యారోని బాగా వెనక లాగి పట్టుకుంటామో టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది, మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆ యారోని రిలీజ్ చేసావో టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ యారోగా కన్వర్ట్ అయిపోతుంది రా అన్న. టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ దట్ ద కైనెటిక్ ఎనర్జీ ఇన్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్. దెన్ ద కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ దట్ మస్ట్ బి ఈక్వల్స్ టు 0. ఏమంటున్నాడు? ఎగ్జాస్టెడ్ అని అంటున్నాడు. ఎగ్జాస్టెడ్ మీన్స్ ఇక్కడ ఉన్నటువంటి టోటల్ కైనెటిక్ ఎనర్జీ కూడా 0, మ్యాక్సిమం ఏమైపోతుంది అన్న? 0 అయిపోతుంది. దట్ మస్ట్ బి ఈక్వల్స్ టు 0 అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫార్ములా ఏంటన్నా? 5x² + 2 - 20x ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే 5x² - 20x + 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. అరే చూడండి 5x² - 20x + 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే u ఈజ్ ఈక్వల్స్ టు 0 అని అంటే ఇక్కడ ఎగ్జాస్టెడ్ అనేటువంటి వర్డ్ వాడాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టోటల్ కైనెటిక్ ఎనర్జీ అనేది కూడా 0 అయిపోతుంది. నాకు ఆ విషయం తెలుసు. అయితే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం రబుచ్చి? ఎక్స్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు దీనికి సంబంధించినటువంటి రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి. -b ± √b² - 4ac/2a ఫార్ములా వేయండి. ఈజీగా వచ్చేస్తుంది. లేదు 5 ఉంది, 2 ఉంది, 20 ఉంది, ఏదైనా పోతుందేమో చూసుకోండి. ఏం పోయేదానికి పాసిబిలిటీస్ ఏమి లేవు అని అనుకుంటా. చూడమ్మా పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ? -b ± √b² - 4ac/2a అనేది ఎందుకమ్మా? రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, ఎక్స్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి ఫార్ములా అనమాట. అంటే ఇక్కడ ఎంత? 20 - 20 ± √(-20) హోల్ స్క్వేర్ -4 × 5 × 2 డివైడెడ్ బై 2 × 5 దట్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఎంత వచ్చింది రబుచ్చి? ఇక్కడ -20 అని అంటున్నాను కదా, -20 రా. ఇక్కడ -20 -b అని అంటే ఇక్కడ ఆల్రెడీ -20 ఉంది,
మైనస్ బి అని అంటున్నాను. మైనస్ ఆఫ్ -20 ఎంత వస్తుంది? +20. +20 ±√360 డివైడెడ్ బై 10. దట్ మస్ట్ బి ఈక్వల్స్ టు 20 ±√360 అని అంటే 18.97 వస్తుంది రాబోచ్చు. 97 డివైడెడ్ బై 10 వస్తుంది. అంటే ఇక్కడ x is equals to 2 ± 1.9 వస్తుందిరా. ఫర్ మ్యాక్సిమం వాల్యూ అంటే ± అని అంటే ప్లస్ తీసుకుంటే మ్యాక్సిమం వాల్యూ వచ్చింది, ఇక్కడ మైనస్ తీసుకుంటే మినిమం వాల్యూ వచ్చింది. x is equals to 2 + 1.9 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత రాబోచ్చు? 3.9. టోటల్ డిస్టెన్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఎంతనన్నా టోటల్ డిస్టెన్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ రాబోచ్చు? టోటల్ డిస్టెన్స్ we are taken in that the particular situation is total distance is equals to distance అని అన్నప్పుడు -3 తీసుకోకూడదు, mod of -3 తీసుకోవాలి. డిస్టెన్స్ అని అంటే mod of -3 ప్లస్ 3.9 that is equals to 6.9 that is nearly equals to 7 meters. That is nearly equals to 7 meters. -3 plus 3.9 that is 6.9. అరే ఇక్కడ mod of అని తీసుకున్నానంటే -3 కూడా +3 అయిపోతుంది అంటే 6.9 that is nearly equals to 7 meters. The maximum displacement of a particle is equals to how much? That is total distance is equals to 7 meters. x is equals to 7 meters. అరే యాక్చువల్గా ఇనీషియల్ పొజిషన్లో ఎంత ఇచ్చాడు? ఇనీషియల్ పొజిషన్లో x is equals to -3 నుండి స్టార్ట్ అయ్యి అంటే -3 నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా వచ్చింది? ఇది 3.9 దాకా వచ్చింది. అంటే ఇక్కడ -3 0, ఇది 3.9, ఇటువైపు 3 అంటే టోటల్ డిస్టెన్స్ అడిగాడు కాబట్టి ఎంత అవుతుందిరా? ఇది 6.9 అవుతుందిరా టోటల్ డిస్టెన్స్ అని అంటే 6.9 వస్తుంది. అదే డిస్ప్లేస్మెంట్ అని అడిగితే 3.9 డిస్ప్లేస్మెంట్ అని ఏమో అడగలేదు ఇక్కడ మనకి. ఇక్కడ ప్రాబ్లంలో ఓన్లీ డిస్టెన్స్ అని అడిగాడు. దట్ ఈస్ 6.9 దట్ ఈస్ నియర్లీ ఈక్వల్స్ టు 7 మీటర్స్. చాలా జాగ్రత్తగా గమనించున్నామా, ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ అన్న. ఒక్కసారి రివైజ్ చేస్తాను రబుజ్జి. ఏపీ సెప్టెంబర్ 18, 2020 ఫస్ట్ ఫేజ్లో వచ్చింది నాన్న. వాడేమిచ్చాడు? పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చాడు రబుజ్జి. ఏమిచ్చాడు? పొటెన్షియల్ ఎనర్జీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు u ఈజ్ ఈక్వల్స్ టు 2 - 20x - 5x². 2 మైనస్ ఇది కూడా నాన్న ఏమిచ్చాడు? ఎప్పుడు వచ్చింది ఇది? ఏపీ సెప్టెంబర్ 18, 2020 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం నాన్న. ద పొటెన్షియల్ ఎనర్జీ u ఈజ్ ఈక్వల్స్ టు 2 - 20x + 5x² జౌల్స్ అనేటువంటి పొటెన్షియల్ ఎనర్జీ ఫంక్షన్ ఇచ్చాడు. అక్కడ ఆ పార్టికల్ని ఏదో రిలీజ్ చేస్తున్నాడు అంట. ఎక్కడ రిలీజ్ చేస్తున్నాడు ఆ పార్టికల్ని? x is equals to 3 - 3 దగ్గర రిలీజ్ చేస్తున్నాడు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ మొత్తం ఎలా కన్వర్ట్ అవుతుంది? కైనటిక్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. అండ్ దెన్ ఇట్ విల్ బి ఎగ్జాస్టెడ్ అని అంటున్నాడు. ఎగ్జాస్టెడ్ k = u అని అన్న. ఎగ్జాస్టెడ్ మీన్స్ దట్స్ ఫైనల్ ఎనర్జీ బికమ్స్ యాజ్ 0 అంటే ఏమవుతుందిరా? కైనటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు కైనటిక్ ఎనర్జీ మస్ట్ బి ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ అండ్ దెన్ ఇట్ విల్ బి ఎగ్జాస్టెడ్ మీన్స్ దట్స్ వాల్యూ బి 0. ఎంత అవుతుందిరా నాన్న? అది 0 అవుతుంది. 0 అవుతుందని అంటే మనకి ఇచ్చినటువంటి పొటెన్షియల్ ఎనర్జీ ఫంక్షన్ ఎంత? 5x² + 2 - 20x ఈజ్ ఈక్వల్స్ టు 0. దెన్ వీ హ్యావ్ టు రైట్ దట్ 5x² - 20x + 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది నాన్న. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి రూట్స్ పాయింట్ అవుట్ చేయండి. x ఈజ్ ఈక్వల్స్ టు -b. అరే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాను. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే x వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. -b ± √b² - 4ac డివైడెడ్ బై 2a. అంటే -20 ± √-20² -4 ఇంటూ ఇది కూడా నన్ను ఇప్పుడు -b ± √-b² b² అని అంటే -20 హోల్ స్క్వేర్ -4 × 5 × 2 డివైడెడ్ బై 2 × 5. అరే ఫైనల్గా ఎంత వస్తుంది? దట్ ఈస్ 20 ± √-360 డివైడెడ్ బై 10 వస్తుంది. దట్ ఈస్ 20 ± 18.97 డివైడెడ్ బై 10 వస్తుంది. ఇది ఎంత వస్తుంది? x is equals to 2 ± 1.9 వస్తుంది. ఎంత వస్తుంది? x is equals to 2 ± 1.9 వస్తుంది. ఇది కూడా ఎంత వస్తుంది?
ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 + r మైనస్ 1.9 వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 + 1.9 దట్ ఈస్ ఈక్వల్స్ టు 3.9. యాక్చువల్గా డిస్టెన్స్ కదా ఫైండ్ అవుట్ చేయమంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -3 దగ్గర ఉంది. ఫైనల్గా ఇది మధ్యలో 0, ఇక్కడికి వచ్చేసరికి 3.9 వచ్చేస్తుంది ఎక్స్. అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత వస్తుంది? 6.9. 6.9 ఈజ్ నియర్లీ ఈక్వల్స్ టు 7 meters. The value of the maximum value of x is the maximum value of x will be the maximum value of what am I get ra? The maximum value of x will be 7 meters. ఎంత బుజ్జి? 7 meters. ఆ విషయం ఒకసారి చూసుకుందామా? మీకు నేను నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి, అంటే ఏంటి, ఎస్కేప్ వెలాసిటీ అండ్ ద నెక్స్ట్ ఎస్కేప్ వెలాసిటీ ఉంది కదా, ఎస్కేప్ వెలాసిటీ, ఆర్బిటల్ వెలాసిటీ, టోటల్ ఎనర్జీ ఆఫ్ దట్ శాటిలైట్, వాటి మీద ప్రాబ్లమ్స్ ఒక్కసారి రివైజ్ చేస్తాను అన్న. ఓకేనన్న, బాయ్.